Welcome back, dear students. Welcome to the next exercise. Previous exercise లో మనం స్కెలిటల్ మజిల్స్ కనెక్టివ్ టిష్యూ గురించి చూసాము. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈవెన్ ఎపిథీలియల్ టిష్యూ గురించి బిట్స్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ టిష్యూస్ మీద ఎక్కువ బిట్స్ ఈ ఎక్సర్సైజ్లో కవర్ అవుతాయి. సో లెట్స్ సీ ద ప్యాకేజింగ్ cells or packing cells around the neurons ante nerve cells around the neurons in neural tissue are called. ఇది డైరెక్ట్ క్వశ్చన్. న్యూరోగ్లియల్ సెల్స్ అని అంటాం. మాస్ట్ సెల్స్ అనేవి బ్లడ్లో ఉంటాయి. హిస్టోసైట్స్, ఈవెన్ ఫైబ్రోబ్లాస్ట్ వేవి న్యూరల్ సెల్స్తో సంబంధం, న్యూరల్ టిష్యూతో సంబంధం లేదు. ఇంటర్కెలేటెడ్ డిస్క్ అండ్ cross connections are the characteristic features of cardiac muscles. Cardiac muscles characteristic features. Yeah. Which of the following are the characteristic of striated voluntary muscles? Striated muscles ఎప్పుడు కూడా వాలంటరీయే, అంటే స్కెలిటల్ మజిల్స్. స్కెలిటల్ మజిల్స్లో ఏముంటాయి? దే ఆర్ సిలిండ్రికల్, నో డౌట్. స్ట్రైప్డ్, ఎస్. బ్రాంచ్డ్, సో దే ఆర్ నాట్ బ్రాంచ్డ్, సో దిస్ ఇస్ స్ట్రైప్డ్ అవుట్. సిలిండ్రికల్, స్ట్రైప్డ్ అండ్ యూనిన్యూక్లియేట్, సో దే ఆర్ మల్టీన్యూక్లియేట్. సిన్సేషియం అన్నాం కదా, సో దీస్ ఆర్ మల్టీన్యూక్లియేట్. సింపుల్, స్పిండిల్, అన్బ్రాంచ్డ్ అండ్ యూనిన్యూక్లియేట్. సో యూనిన్యూక్లియేట్ అని ఇది కొట్టాము, సో స్పిండిల్ ఇది కూడా కాదు. సిలిండ్రికల్, సిన్సేషియల్ అండ్ అన్బ్రాంచ్డ్, సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ సెల్స్ do not form any layer but remain structurally separated? ఏవవి? Yes, very good. Nerve cells, neurons. Neurons అంటాము. So neurons ki they are separated from other cells and tissues without having any membrane. Demarcation లేకుండానే separate అయిపోతాయి. Which of the following muscle fibers do not show striation and taper at both ends? Striations లేవు కాబట్టి smooth muscles and taper at both ends. Spindle shaped striated muscles. Unstriated muscles, smooth muscles. Skeletal muscles anna voluntary muscles anna okate, striated muscles. Which of the following has alternate striations and is branched? Alternate striations ఉంటాయి, branches ఉంటాయి. ఎక్కడ? biceps under autonomous control, iris muscle under control of will, heart muscle involuntary, muscle of visceral organs under autonomous control. Alternate striations and is branched. Heart muscle involuntary. Muscles involved in the movement of arm are. సో మనం విల్తో మూవ్ చేస్తున్నామా, తనంతట అదే కదిలిందా? నేను మూవ్ చేస్తున్నాను కాబట్టి కదిలింది, సో ఇట్ ఈస్ వాలంటరీ. అయితే స్ట్రైప్డా, అన్స్ట్రైప్డా? వాలంటరీ మజిల్స్ స్ట్రైయేటెడ్ మజిల్సే కాబట్టి స్ట్రైయేటెడ్ మజిల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ఆర్మ్, స్ట్రైయేటెడ్ వాలంటరీ మజిల్స్. కార్డియాక్ మజిల్ కంట్రాక్ట్స్. కార్డియాక్ మజిల్ ఎలా కంట్రాక్ట్ అవుతుంది? స్లోలీ అండ్ గెట్ ఫ్యాటిగ్డ్, క్విక్లీ అండ్ డూ నాట్ గెట్ ఫ్యాటిగ్డ్, slowly and do not get fatigued, quickly and get fatigued. So cardiac muscles ఎక్కడ ఉంటాయి? హార్ట్లో ఉంటాయని చెప్పాం కదా. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ muscle contraction. Contraction and relaxation happens in the cardiac muscles. So how they
contract and relax. They cause heartbeat like this. చూడండి, హార్ట్ బీట్ స్లోగా అవుతుందా, రిగరస్గా అవుతుందా, అండ్ ఎట్ ద సేమ్ టైం అది మన కంట్రోల్లో ఉందా లేదా? ఓకే, చూడండి, ఇది మనం కంట్రోల్ చేస్తే ఆగుతుందా? అలాగే హార్ట్ మజిల్స్కి రెస్ట్ తీసుకుంటాయా అవి? నో, అవి రెస్ట్ తీసుకోవు. అలా కంటిన్యూస్గా హార్ట్ బీట్ అవుతూనే ఉంటుంది, మజిల్ కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ జరుగుతూనే ఉంటుంది. సో అంటే దాని అర్థం ఏంటి? కార్డియాక్ మజిల్స్ దే కంటిన్యూస్లీ దే గో ఆన్ క్విక్లీ కంట్రాక్ట్ అండ్ ఆల్సో దే డూ నాట్ గెట్ ఫ్యాటిగ్డ్. అవి గనక అలసిపోతే మనకి ఇంకా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాం. ఓకే, అంటే ఏంటి అర్థమైంది కదా? ఎస్. సో ఆ పిక్చర్తో మీకు అర్థమైంది కదా ఇందులో ఉన్న ఆప్షన్ ఏంటో. కార్డియాక్ మజిల్ కంట్రాక్ట్స్ క్విక్లీ బట్ గెట్ ఫ్యాటిగ్డ్. సో ఫ్యాటిగ్డ్ అంటే అలసిపోతాయి, స్లోలీ డూ నాట్ గెట్ ఫ్యాటిగ్డ్ అనేది ఇక్కడ కరెక్ట్. సో క్విక్లీ అండ్ డూ నాట్ గెట్ ఫ్యాటిగ్డ్. సో కార్డియాక్ మజిల్స్ అనేవి క్విక్గా అవి కంట్రాక్ట్ అవుతాయి, బట్ దే డూ నాట్ గెట్ ఫ్యాటిగ్డ్. న్యూరాన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ఫాక్టరీ ఎపిథీలియం అండ్ రెటీనా ఆఫ్ ఐ ఆర్ they are bipolar neurons. They are bipolar neurons. Neurons which carry the impulse from CNS ante central nervous system. CNS ante central nervous system. Central nervous system lo brain and స్పైనల్ కార్డ్ ఉంటాయి. సో న్యూరాన్స్ విచ్ క్యారీ ద ఇంపల్స్ ఫ్రమ్ ద సిఎన్ఎస్ టు ద ఎఫెక్టార్ ఆర్గాన్. ఎఫెక్టార్ ఆర్గాన్ అంటే వాట్ ఎవర్ బీ ద ఆర్గాన్, లైక్ ఇయర్, ఐ, లైక్ సెన్సరీ ఆర్గాన్స్ అవ్వచ్చు. సో సెన్సరీ నర్వ్ అంటామా, మోటార్ నర్వ్, మిక్స్డ్ నర్వ్ ఆర్ బోత్? ఇట్ ఈస్ ద మోటార్ నర్వ్ which carry the impulse from central nervous system to the effector organ. It is called the motor nerve. Ciliated cells lining the ventricles of brain and central canal of spinal cord are called ఏమంటాము? ఆస్ట్రోసెల్సా, మైక్రోగ్లియల్ సెల్సా, ఎపెండిమల్ సెల్స్. ఎపెండిమల్ సెల్స్ అంటే they are the ciliated lining cells of ventricles of brain and also central canal of the spinal cord. Which of the cells are least likely to be replaced by? Least likely to be replaced by అంటే ఏంటి? కొత్త సెల్స్ వచ్చి పాత సెల్స్ని రీప్లేస్ చేయడం. అలా ఆ ప్రాపర్టీ లేనిది వేటికి? న్యూరాన్స్కి. సో న్యూరాన్స్ ఆర్ సచ్ సెల్స్ where they do not undergo any division and also they do not get replaced by other new cells. Which of the following is correct pairing of a body part and the kind of muscle tissue that moves it? Iris, involuntary smooth muscle. Heart wall, involuntary unstriated muscle. Biceps of upper arm, smooth muscle fibers. Abdominal wall, smooth muscle fibers, smooth muscles. Iris is we are moving our eye voluntarily. మనం చూడాలనుకుంటే చూస్తాము, మూసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకుంటాం. సో హార్ట్ వాల్ ఇన్వాలంటరీ అన్స్ట్రయేటెడ్, ఇక్కడ అన్స్ట్రయేటెడ్ అన్నారు కాబట్టి వీ కెన్ స్ట్రైక్ అవుట్ దిస్ ఆప్షన్. అండ్ బైసెప్స్ అప్పర్ ఆర్మ్ వాలంటరీ బట్ స్మూత్ మజిల్స్ అన్నారు కదా, వాలంటరీ మజిల్స్ ఆర్ స్ట్రయేటెడ్ మజిల్స్. సో అబ్డామినల్ వాల్ స్మూత్ మజిల్స్. అబ్డామినల్ వాల్లో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, దట్ ఈస్ ద
This is the answer here. Which one of the following mammalian cells is not capable of metabolizing glucose to carbon dioxide aerobically? Aerobic respiration ante taking oxygen in during inhalation and releasing CO2 out. Aerobic respiration cheyalante which organelle is needed in the cell? Yes, very good. Mitochondria. మీకు తెలిసిపోతుంది మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా లేని సెల్స్ ఏవి? దీస్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్. సో ఆన్సర్ వచ్చేసింది. సో మమేలియన్ సెల్స్ నాట్ క్యాపబుల్ ఆఫ్ మెటబలైజింగ్ షుగర్ టు కార్బన్ డైఆక్సైడ్ ఏరోబికల్లీ. సో దీస్ రెడ్ బ్లడ్ కార్పసెల్స్, దానిలో న్యూక్లియస్తో పాటు మైటోకాండ్రియా, మైటోకాండ్రియా, గాల్గి కాంప్లెక్స్ లాంటి ఆర్గనెల్లీస్, మేజర్ ఆర్గనెల్లీస్ ఏమీ లేవు. లేకపోవడం వల్ల, మైటోకాండ్రియా ముఖ్యంగా లేకపోవడం వల్ల అవి ఎనరోబిక్ రెస్పిరేషన్ చేస్తాయి. ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిపరేషన్ ఆర్ యూ లైక్లీ టు కమ్ అక్రాస్ సెల్ జంక్షన్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ? That is ciliated epithelium లో. Which one of the following pairs of structures distinguishes a nerve cell from other types of cells? Nucleus, mitochondria, perikaryon and dendrites, vacuoles and fibers, flagellum and medullary sheath. So second one is the perikaryon and dendrites. It is the correct option. What is true about RBCs in human beings? They transport about 80% of oxygen and 20% of transport dissolved state in blood plasma. They do not carry CO2 at all. Ikkada true annar kabatti correct option. They carry about 20 to 25% of CO2 and they do not carry CO2. They transport 99.5% of oxygen. So correct option is they carry about 20 to 25% of CO2. The kind of epithelium which forms the inner walls of the blood vessels. Inner walls of the blood vessels lo elanti epithelium untundi? Ciliated columnar epithelium untunda? Squamous epithelium untunda? Cuboidal epithelium untunda? Columnar epithelium ఉంటుందా? సో క్యూబాయిడల్ ఎపిథీలియం అనేది ఉంటుంది. కంపేర్ టు దోస్ ఆఫ్ హ్యూమన్స్, ద ఎరిథ్రోసైట్స్ ఇన్ ఫ్రాగ్ ఆర్ they are nucleated with hemoglobin, very much smaller and fewer. Unnucleated without hemoglobin, without nucleus but with hemoglobin. Compared to those of human beings, frogs low erythrocytes they are nucleated and with hemoglobin. Frog lo nuclei untai. సో ఇప్పటి వరకు చూసిన బిట్స్లో ఎక్కువ ఏ టాపిక్స్ కవర్ అయ్యాయి? ఫస్ట్ నర్వస్ టిష్యూ గురించి, స్ట్రయేటెడ్, అన్స్ట్రయేటెడ్ అండ్ కార్డియాక్ మజిల్స్ గురించి, నర్వస్ టిష్యూస్ గురించి, అలాగే ఈ లాస్ట్ బిట్ బ్లడ్ గురించి, అంటే కనెక్టివ్ టిష్యూ గురించి కవర్ అయ్యాయి. నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేద్దాము.